హాయ్ హలో అందరికీ నమస్తే. చంద్రబాబు గారు లోకేష్ గారు లండన్ టూర్కు సంబంధించి గట్టిగానే తగులుకోవడానికి కారణం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క ఎల్లో మీడియా యొక్క ఏడుపులు, వాళ్ళ డిబేట్లు ఏదైతే చెప్పారో, ఏదైతే చేశారో వాటన్నింటికి సంబంధించి గుర్తు చేస్తూ ఇప్పుడు ఎవరైతే ఏడుస్తున్నారో, బాబు గారు లండన్ టూర్ వెళ్తే ఇన్ని ఏడుపులని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే వీళ్ళ మొరుగుడేంటని వీళ్ళు మరుగుతూ ఉన్నారో, వీళ్ళు మొరిగినటువంటి మొరుగుడు, వీళ్ళు ఏడ్చినటువంటి ఏడుపు, అవన్నీ చరిత్ర మొత్తం తీసి బయట పెడతా ఉన్నారు. సో ఇది ఎప్పుడు వీళ్ళు టూర్కి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మంట చల్లారకుండా అలా రగులుకుంటూనే ఉంటుంది. దీన్నే కర్మ ఎఫెక్ట్ అంటారు. మన జగన్ గారు లండన్ టూర్ వెళ్తే ముండల్ని మింగడానికి వెళ్ళాడా, ఎక్కడ పడుకోవడానికి వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వస్తాడా లేడా, భయంతో పారిపోయాడు, అవినీతి సొమ్ము దాచుకోవడానికి ఆర్థిక ఉగ్రవాదిలాగా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ కావాలా, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పిన మాట కాబట్టి. వాళ్ళు ఏడ్చినటువంటి ఏడుపులు, వాళ్ళ ఛానల్ నిండగా వాళ్ళు పెట్టినటువంటి థంబ్నెయిల్స్, టైటిల్స్, ఒక ఆయన మాట్లాడితే నిజంగా నాకు నవ్వు వస్తూ ఉంది. ఆయన అంటే న్యూట్రల్ జర్నలిజం అనే ముసుగులో వాళ్ళు ఎట్లా కవర్ చేస్తూ ఉన్నారంటే, బాబు గారి లండన్ టూర్కు సంబంధించి, అదేవిధంగా లోకేష్ గారి లండన్ టూర్కు సంబంధించి అద్భుతంగా కవర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే కవరింగులు, ఇంకో వ్యక్తి లండన్ టూర్కో, ఇంకో టూర్కో, ఢిల్లీ టూర్కో, ఏ టూర్కు పోయినా కూడా వాళ్ళ కడుపు మంట చల్లారదు. ఆ కడుపు మంటతో ఏమైనా మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకునే భ్రమలో వాళ్ళు బతుకుతూ ఇతరులను భ్రమ అంటారు. సో ఈ క్రమంలో ప్రజలు ఊరికే ఉంటారా? పాతవన్నీ తీసి ఏకిపారేనా, గట్టిగానే ఏకిపారేస్తున్నారు. ఒక్కసారి సార్ ఏం మాట్లాడారో చూడండి. చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. మిగతా ముఖ్యమంత్రుల కంటే ముందుగా టెక్నాలజీ ఎలివేషన్ పుచ్చుకుంటారు. దండం పెట్టాలి వీళ్ళకి, మనకు తెలుసు. కానీ సడన్గా మాయమైపోతారని తెలియదు. అవుతారు వాళ్ళు, సడన్గా మాయమైపోతారు. మామూలుగా నాయకులు కానీ లేకపోతే ఎవరమైనా ఏదైనా టూర్ మీద వెళ్తే వేరే ఖండాలకు వెళ్తాం మనం. కానీ ఇప్పుడు ఆయన ఏ గ్రహానికి వెళ్ళారో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీడియా, ఆయన మనుషులు అందరూ భయపడిపోతున్నారు, బాధపడుతున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎటు వెళ్ళారో తెలియక. అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ కావాలా ఎక్కడ వెళ్ళడానికి? కావాలి. చంద్రబాబు నాయుడు ఆయన ఎటైనా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఏమైనా కావాలి, తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కావాలి, కోర్టు పర్మిషన్ కావాలి. తీసుకుంటాడు కోర్టు పర్మిషన్. కోర్టు న్యాయ వ్యవస్థను గౌరవిస్తారు కాబట్టి ఆ కేసులు ఎట్లా పెట్టారో కూడా తెలుసు కదా అందరికి. అక్కడికి చంద్రబాబు నాయుడు దానికి అది లేదు. ఎందుకంటే ఈజ్ క్లీన్. అవును, ఈజ్ మిస్టర్ క్లీన్. ఎంత కవరింగ్ చేస్తున్నారు ఆయన. మిస్టర్ క్లీన్ అంట, చంద్రబాబు గారికి క్లీన్ అంట. ఆయనకు ఒక బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద వచ్చినాడు, కేసులు ఉన్నాయి, ఏ రకంగా కేసులు కొట్టేయించుకున్నాడో తెలుసు. ఈయన క్లీన్ అంట. ఇంత ఏడుస్తున్నాడు. ఈయన మొరుగుతున్నారు, ఏడుస్తున్నారు, భయం అంటున్నారు, భయపడుతున్నారు. చంద్రబాబు గారు వేరే టూర్ పోతే అంటున్నారు కదా. ఈయన ఏడుపులు ఎట్లా ఉన్నాయి చూపిస్తా చూడండి. ముందు ఇంకో ఆయన ఏడుపు చూడండి ఎట్లా ఉందో. నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, లోకేష్ గారు మంత్రి కాబట్టి వీళ్ళంతా ఇట్లా వెకేషన్ వెళ్ళడం చాలా మంచిది. ఎస్, కరెక్ట్. వాళ్ళు వెళ్ళొచ్చు, వెళితే కొంచెం రిలాక్స్ అయితే అవును, పరిపాలన పట్ల ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూస్ అందులోనే ఎప్పుడు పని చేస్తుంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కూడా ఇదే వర్తిస్తుంది కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆయనకు వర్తించదా? వీళ్ళకి ఒకటే వర్తిస్తుందా? జగన్ గారు వెళ్తే కొత్త ఆలోచనలు వస్తాయి కదా జగన్ గారు కూడా. మరి వెళ్ళినప్పుడు మనం ఏడ్చామే, కరెక్ట్ కాదన్నామే, డబ్బులు వృధా చేస్తున్నాడు అన్నామే. ఇప్పుడు రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ పోయి అనవసరమైన ఖర్చు పెట్టారు, 100 కోట్లు అని చెప్పి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. బండారం బయట పెట్టిన పట్టాభి, లండన్ టూరు చీకటి కోణాలు బయట పెట్టిన బుచ్చేది చౌదరి అని మన ఛానల్ కూర్చొని చెప్తున్నాం కదా. అది ఓకేనా? అట్లా చెప్పొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు టూర్ పోతే అంటే అక్కడ మన వ్యక్తి ముఖ్యమంత్రి కాదు కదా, ఇక్కడ మనోడు ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళొచ్చు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. వచ్చిన తర్వాత ఎట్లా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకా కొత్తగా అమలు చేసి ఇంకా ఎట్లా బుక్ చేయాలి, ఎట్లా అరెస్టులు చేయాలి, ప్రజా సమస్యలు ఎట్లా డైవర్ట్ చేయాలనే ఆలోచన, అంతే కదా. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మేము న్యూట్రల్ జర్నలిజం, ప్రజా సమస్యలపైన యుద్ధం చేస్తాం, పోరాటాలు చేస్తామని మాట్లాడితే మనం నమ్మాలి. అప్పుడోలా ఇప్పుడు ఒకలాగా, ఎప్పుడు ఒకేలాగా ఉండండి. మీరు ఏం చెప్పినా నమ్ముతారు. కొత్త ఆలోచన ఏవి రావు.
ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా బ్రేక్ తీసుకుని వెళ్ళడాన్ని యాక్చువల్గా ఆహ్వానించాలి. అబ్బా, చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు కూడా సెలవు తీసుకోడు, Great ప్రతి luck. రోజు సెక్రటరీకి వెళ్తాడు, ప్రతిరోజు అఫీషియల్స్ తోటి రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా వివరాలు అన్ని పత్రికల్లో వస్తుంటాయి. అట్లాంటి వ్యక్తి తీసుకోక ఇప్పుడు బ్రేక్ తీసుకుంటే దాన్ని కూడా నెగిటివ్గా చూపిద్దామనే ప్రయత్నం. లోకేష్ కూడా వెళ్ళాడు, యాక్చువల్గా ఆయన ఇంకా ముందే వెళ్ళాడు. చూడండి, తండ్రి కొడుకులు వెళ్ళారని చెప్తున్నారు. మీరు టూర్కు వెళ్ళడాన్ని ఎవరు తప్పు పట్టకుండా ఉండాలంటే వేరే వాళ్ళు టూర్కు వెళ్ళినప్పుడు మనం ఏడవకూడదు. మనం ఏడ్చినాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మీరు అప్పుడు ఏడ్చినారు కదయ్యా, మీరు ఏదైతే చెప్పారో ముఖ్యమంత్రి హోదాలో లండన్ టూర్ వెళ్తే, అధికారంలో ఉన్నప్పుడు లండన్ టూర్ వెళ్తే అది కేవలం దోచుకున్న సొమ్ము దాచుకోవడం కోసం వెళ్తారని చెప్పి మనం కామెంట్ చేసినాం డిబేట్లో కూర్చొని. అలాంటి వాళ్ళే ఆర్థిక ఉగ్రవాదులు అవినీతి సొమ్ము దాచుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్తారని మనం చెప్పాం కదా. ఇప్పుడు కూడా అదే ఎందుకు కరెక్ట్ కాదు? అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు కరెక్ట్ కదా. అధికారంలో ఉండి వెళ్ళారు కదా, అఫీషియల్గా కూడా ఎక్కడ మనం చెప్పడం లేదు కదా దేనికోసం వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి. సో ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. ఓకే, దాన్ని మనం ఎట్లా కవర్ చేస్తున్నాం? టెక్నాలజీ అంటున్నాం, ఆయన 24 గంటలు పనిచేస్తాడంటున్నాం, లేక వెళ్తే ఏడుపు అంటున్నాం. మనం కూడా ఏడ్చాం కదా, మనం కూడా మొరిగాం కదా. అవన్నీ గుర్తు చేస్తారు ప్రజలు, మర్చిపోలేదన్నమాట. ఓకే, ఇంకా చూపిస్తా. ఇక్కడ చిన్నబాబు గారు మాట్లాడింది, అది కూడా ఏబిఎన్లోనే వేసింది. జగన్ లండన్ వెళ్ళి ఎక్కడ పడుకుంటాడని నేను అడిగానా అని చెప్పి లోకేష్ గారు అన్నారు. ఇంకా వేరే మాటలు కూడా అన్నారు, మీకు గుర్తునే ఉంటుంది, ముండలు మింగడానికి వెళ్ళాడు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వెంకట కృష్ణ గారు చెప్పినట్టే సిబిఐ పర్మిషన్, ఇప్పుడు మీరు కేసులు ఎందుకు పెట్టారో అందరికి తెలుసు, అది వేరే కథ. సిబిఐ పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళింది అనేది క్లియర్. ఇక్కడ జగన్ క్లియర్ ఉన్నాడు కదా, మీ మీద డౌట్లు ఉన్నాయి కదా. మీరు మాత్రం అట్లా మాట్లాడి ఇప్పుడు మాత్రం ఇట్లా కవర్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు టూర్పై బులుగు మీడియా ఏడుపు, పెద్ద ఆయన వెళ్తుంటే ఒకటే మొరుగుడు. ఇప్పుడు వీళ్ళ మొరుగుడు చూడండి ఎట్లా ఉందో, చూపిస్తా. ఇదిగో, బాయ్ వెళ్ళొస్తా, రచ్చబండకు సెలవు, లండన్కు జగన్ సడన్ టూర్, లండన్లో ఏం చేస్తున్నాడు, లండన్ పోతాను, జగన్ పర్యటనపై తీర్పు, లండన్కు వైస్ జగన్, బాయ్ అనుకునేదే జరిగింది, లండన్ టూర్ మార్చిన జగన్, ఓటమి భయంలో వైసీపీ విదేశాలకు పరారు, ఎన్నికల తర్వాత విదేశాలకు జగన్ జంప్. ఇప్పుడు పెడతామా మనం ఫ్యామిలీతో చంద్రబాబు జంప్ అని పెడతామా? పెట్టలేం, జగన్ కాబట్టి పెట్టాం. దీన్ని ఏమంటారు, ఏడుపు అన్నారా, దీన్ని మొరుగుడు అన్నారా? ఇదే డిబేట్లో కూర్చొని మనం మాట్లాడాం కదా, ఆర్థిక ఉగ్రవాది పరారయ్యాడని చెప్పి, ఓటమి భయంతో పారిపోయాడని చెప్పి, ప్రజల సొమ్ము వృధా చేస్తున్నాడని చెప్పాం కదా. ఇప్పుడు చెప్పగలమా? ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పట్లేదు? ఇప్పుడు ఎందుకు కవర్ చేస్తున్నాం? ఇప్పుడు ఎందుకని ఎలివేషన్ ఇస్తున్నాం? ప్రశాంతంగా ఉంటుందంట, పీస్ఫుల్గా ఉంటుందంట వెళ్తే. జగన్ వెళ్తే ఉండదా? బుద్ధున్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? జగన్ లండన్ టూర్పై సిబిఐ కోర్టు కీలక తీర్పు, లండన్ బాబులు వెళ్ళి వస్తారా? దొరికిపోయారు, బయటపడ్డ జగన్ లండన్ టూర్ భాగోతం, కూతురు పుట్టినరోజుకు లండన్కి జగన్, నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా, జగన్ లండన్ సీక్రెట్స్, లండన్ పర్యటన రద్దు, వైఎస్ భారతికి నోటీసులు ఇవ్వనున్న సిబిఐ, ఆ 4 గంటలు ఏమైంది, జనం చెవిలో జగన్ పూలు, ఇట్లా ఒకటేమిటి రెండేమిటి మొత్తం చూడండి, తమ్నేల్స్ మొత్తం జగన్ గారి లండన్ టూర్ పోతే ఆ రోజంతా ఇవి ఇట్లనే ఉంటాయి. దీన్ని ఏడుపు అంటారు, దీన్ని మొరుగుడు అంటారు. క్లియర్గా ఇక్కడ ఉంది కదా వాళ్ళ ఛానల్లోనే. మరి వెంకటకృష్ణ గారికి కనపడదా ఏడుపు మరుగుడు? ఇక్కడ వైసీపీ పార్టీ కన్నా ప్రజలే ఏకిపారేస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి ఉంటే 1వ తారీఖు జీతాలు లేవు, పింఛన్లు లేవు, ఏమి లేకుండా ఈ రకంగా చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరి మళ్ళీ మనం డిబేట్లు పెట్టేవాళ్ళం కదా. అవినీతి సొమ్ము దోచుకొని అవినీతి సొమ్ము దాచుకోవడానికి పోయాడని చెప్పేవాళ్ళం కదా. ఎంత దారుణమో చూడండి, జగన్ జంప్ అంట. ఓకే, ఇంకోటి చూపిస్తా చూడండి. ఆర్థిక నేరగాళ్ళు, వైట్ కాలర్ క్రైమ్స్ కి పాల్పడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు, మళ్ళీ అవసరమైనప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు, కానీ ఎందుకు అనుమానం ఎక్కడో తేడా పడుతుంది. సో విన్నారు కదా, లండన్ టూర్ ఎందుకు వెళ్తారో వెంకటకృష్ణ గారు చెప్పినటువంటి మాట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్తే దాచుకోవడానికి అన్నారు కదా, మరి అది నిజమైతే ఇది కూడా నిజమే. వీళ్ళ ఏడుపులు, వీళ్ళ మొరుగుడు ప్రజలకు చిరాకును కలిగిస్తూ ఉన్నాయి, చీదర పుట్టిస్తూ ఉన్నాయి. సో ఇది విషయం. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.